ఇప్పుడు 'శివాజీ' గారి ఇష్యూ తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా అంటే మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం అంటే మనకి చూస్తున్న దీని ప్రకారం కొంత వన్ సైడ్ అయింది. హ్మ్. అంటే ఆయన టార్గెట్ చేసినట్టుగానే మాట్లాడారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అది. అంటే 'ఆర్‌జీవి' గారి దగ్గర నుంచి అంటే యాక్చువల్‌గా సంబంధం లేని వీళ్ళందరూ దాంట్లో. 'ఆర్‌జీవి' గారు కానివ్వండి, మిగతా వాళ్ళు చాలామంది సెలబ్రిటీస్ 'అనసూయ' గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు దాంట్లో. సో, ఆ రెస్పాండ్ అయ్యే విధానం పాజిటివ్‌గా ఉంటే బాగుండేదేమో అనేది ఒక పాయింట్. సో, దీని గురించి కూడా డిస్కస్ జరుగుతుంది సోషల్ మీడియాలో. సరే పాజిటివా, నెగెటివా అని పక్కన పెట్టేయండి. హ్మ్. ఇప్పుడు ఎవరికి నొప్పి? హ్మ్. ఆయన కామెంట్స్ ఎవరికి నొప్పి? ఎవరికి మంచి అనిపించింది? హ్మ్. ఎవరికి అనిపించింది? పద్ధతిగా బట్టలేసుకోండి అంటే ఎవరికి కోపమొస్తది? హ్మ్. నాకు అలాంటిది ఇష్టం లేదనే వాళ్ళకి కోపమొస్తది. హ్మ్. ఇప్పుడు పద్ధతిగా బట్టలేసుకునే వాళ్ళకి ఎవరికీ ఈ మాట ఖచ్చితంగా కోపం రాదు. హ్మ్. పద్ధతిగా బట్టలేసుకునే అమ్మాయిలందరూ కూడా దీన్ని స్వాగతిస్తారు. ఎందుకంటే పద్ధతిగా బట్టలేసుకొని మేము రోడ్‌లో వెళ్తున్నా కూడా మమ్మల్ని కామెంట్లు చేస్తున్నారంటే, ఇటువంటి దరిద్రపు వాళ్ళని చూసి అంతే నీచంగా మమ్మల్ని కూడా అనుకోని మమ్మల్ని ఇండైరెక్ట్‌గా కామెంట్ చేస్తున్నారు. హ్మ్. ఇటువంటి మహిళల పోస్టర్‌లు అర్ధనగ్నంగా ఉండే పెద్ద పెద్ద కటౌట్లు పెడితే దారిలో వెళ్తుంటే ఒక మహిళని ఇంత నీచంగా చూపిస్తున్నారే అని చెప్పి మాకు హ్మ్. ఎంత బాధేస్తది. మీరు నెక్స్ట్ గెలేరియా మాల్‌లోకెళ్ళండి. హ్మ్. అక్కడ ఒక అమ్మాయి ఇన్నర్ వేర్ తోటి ఇంత పెద్ద కటౌట్ ఉంటది. వెళ్ళే నాకే చిరాకనిపిస్తది. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని అటు చూడకుండా ఇటు తీసుకెళ్ళిపోతాం. హ్మ్. ఇంకా జనాలు మన థిక్‌నెస్ లెవెల్స్ స్కిన్ థిక్ అయిపోయినట్టుగా హ్మ్. చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. హ్మ్. లిటరల్లీ ఏం చేస్తున్నారు ఒక అమ్మాయినట నడి రోడ్‌లో నిలబెట్టారు. హ్మ్. అంతే గదా! సో, ఈళ్ళందరికి ఏమవుతదంటే ఈ అమ్మాయిలందరికీ కూడా ఇటువంటివి చూసినప్పుడు ఏంట్రా వీళ్ళు చేస్తున్నారని ఆ హ్మ్. పోస్టర్ చేసిన వాడిని, ఆ పోస్టర్ పెట్టిన వాడిని, ఆ హ్మ్. యాడ్ కంపెనీని తిట్టుకుంటారు తప్ప, ఆవిడని పాపం పెద్ద అనుకోరు. హ్మ్. విచ్ ఈస్ రాంగ్. ఆవిడేమి చిన్న ఆట బొమ్మ గాదు. ఇష్టం హ్మ్. వచ్చినట్టు తీసుకొచ్చి పెట్టేస్తే పెట్టండి. ఆవిడకి డబ్బులు ఇస్తున్నారనో లేకపోతే ఇంకో దేనికోసం ఆవిడ ఒప్పుకుంది. హ్మ్. ఏ మహిళైనా అలా ఉండాలని ఒప్పుకుంటారా? హ్మ్. షీ హాస్ సమ్ బెనిఫిట్. కాబట్టి అలా చేస్తుంది. కానీ హ్మ్. నీకు డబ్బులొస్తాయనో, లేకపోతే ఫ్యాన్ బేస్ పెరుగుతుందనో, నువ్వు ఇటువంటి తప్పుడు హ్మ్. వాటికి ఎళ్ళడం కూడా తప్పు. ఆ అమ్మాయిది తప్పే. హ్మ్. అటువంటి వాటిని ఎంకరేజ్ చేసిన వాళ్ళది తప్పే. హ్మ్. వీళ్ళందరిది తప్పే. ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరు, వీళ్ళు వేరు. హ్మ్. నొప్పి ఎవరికి కలుగుతది అంటే హ్మ్. ఇలా, ఇలా చేస్తే మాకు డబ్బులొస్తాయి. హ్మ్. ఇలా చేస్తే మాకు ఫ్యాన్స్ ఉంటారు. ఇలా చేస్తే మా పవర్ ఉంటది మా చేతిలో. హ్మ్. ఇవాళొచ్చి ఎవడో కౌంకిస్గాడు గొట్టంగాడొచ్చి నువ్వు అట్ట బట్టలేసుకోవద్దు ఇట్లా ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు నన్ను బట్టలేసుకోవద్దనడానికి? బట్టలు సరిగ్గా ఏసుకోమనడానికి? నా ఇష్టం నా ఒడ్డు నేనేసుకుంటా. హ్మ్. అంటే మీరు గమనిస్తే ఇలా అన్న వాళ్ళల్లో హ్మ్. 90% అలా వేసుకునే వాళ్ళే కనబడతారు మీకు. హ్మ్. మరి ఇంకొక కామెంట్ చూసారా? 'నిదేకర్' వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఆయనకే కౌంటర్ ఇచ్చారు 'శివాజీ' గారికి. హ్మ్. మీరు ఆ కామెంట్ చూసారా? చూడలే. ఏమన్నారు? అంటే ఇప్పుడు అలా డ్రెస్ ఏసుకున్న వాళ్ళదే తప్పని మమ్మల్నే అంటున్నారు. హ్మ్. సో, అలా ప్రవర్తించకుండా అంటే మగాళ్ళకి చెప్పొచ్చు కదా! ఇదేదో అన్నట్టుగా ఒక సింగిల్ లైన్ ఆన్సర్ ఇచ్చారు ఆవిడకి హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో. హ్మ్. ఆవిడ గూడా అంటే 'శివాజీ' గారు యాక్చువల్‌గా ఆవిడని దృష్టిలో పెట్టుకొని హ్మ్. జాగ్రత్తగా ఉండాలి ఆయన చెప్పడం అన్నది వేరు. ఆయన చెప్పిన పాయింట్ శివాజీ యాక్చువల్‌గా. గారు చెప్తే వీళ్ళాగుతారా? హ్మ్. శివాజీ గారు చెప్తే ఆగుతారా? ఈవిడ చెప్తే ఆగుతారా? ఎవరు చెప్పినా ఆగరు. హ్మ్. చట్టం చెప్పాలి. అంతేనా? హ్మ్. అలాంటి పనులు అధమ పనులేమన్నా చేస్తే మీద పడి ఆమెను మొలెస్ట్ చేయడానికి అటెంప్ట్ చేస్తే మిమ్మల్ని లోపలేసి తోముతారు. మీ మీద కేసులవుతాయి. జైల్లోకెళ్తారు. హ్మ్. ఇది నిజమా కాదా? 100% నిజం. సో, శివాజీ గారు చెప్పాల్సిన పని లేదు. హ్మ్. చట్టం చెప్తుంది గదా! ఆ అమ్మాయి ఏడిపిస్తుంది. కానీ ఈవిడకి చట్టం ఏంటి? వాళ్ళకి చెప్పింది చట్టం. హ్మ్. ఇలాంటివి చేస్తే మీకు శిక్ష పడుతుంది. శివాజీ గారు చెప్పక్కర్ల. చట్టం ఉంది. మరి ఈవిడకి చట్టం ఏది? హ్మ్. నువ్వు ఇష్టం వచ్చినట్టు బట్టలేసుకొస్తే నిన్ను లోపలేస్తారు. సరే ఇప్పుడు ఇష్టం వచ్చిన బట్టలంటే ఇప్పుడు ట్రెడిషన్ మారింది. ట్రెండ్ మారింది. జనరేషన్ మారింది. హ్మ్. సో, అది ఫాలో అవుతున్నామనేది వీళ్ళ వాదన వాస్తవంగా అయితే హ్మ్. జనరల్‌గా. సో, దీన్ని ఎట్లా మనం కన్సిడర్ చేయొచ్చు? సార్ మోడర్న్ బట్టలు వేసుకొని బయటికి వెళ్ళడం వేరు. హ్మ్. ఆ బట్టలలో మీరు జనాలకి చూపిస్తూ, జనాల్ని అట్రాక్ట్ చేస్తూ దాన్ని క్యాష్ చేసుకోవడం వేరు. హ్మ్. మీరెవరో రోడ్‌లో అటువంటి బట్టలు వేసుకొని వెళ్తున్న అమ్మాయిని మన ఒపీనియన్ బావుంది, బాలేదు అనుకోవచ్చు. హ్మ్. అంతవరకే. ఆ అమ్మాయి ఎళ్లి మీద మీద పడడం అవన్నీ గూడా మనం చేసిన తప్పే. అండ్ అలాగే ఆవిడకంటూ ప్రస్తుతానికి ఎటువంటి సెక్షన్‌లు లేవు. అటువంటి అర్ధనగ్నపు ప్రదర్శనలు. సరే మోకాళ్ళ కన్నా పైకి వేసుకోకూడదు. హ్మ్. జబ్బలు క చూపించకూడదు. వె క్లీవేజ్ కనబడేట్టు అలా అంతా వేసుకోకూడదు హ్మ్. అని చెప్పి చట్టాలు లేవు కాబట్టి, ఇప్పుడు ఫ్యాషన్ పేరుతోటి హ్మ్. నానా రకాల అరాచకాలు మనం చూస్తున్నాం. సో, అది యాక్సెప్ట్ చేస్తుంది మన చట్టం. ఇది యాక్సెప్ట్ చేయట్లేదు మన చట్టం. హ్మ్. కాకపోతే ఇప్పుడు వాళ్ళ గురించి నేను రోడ్‌లో వెళ్ళే వాళ్ళ గురించి నేను మాట్లాడను. హ్మ్. అది వాళ్ళ విచక్షణకే వదిలేద్దాం.
అలా వేసుకొని వెళ్ళాలి నా స్వేచ్ఛ అనుకునే వాళ్ళు అలా చేస్తారు. హ్మ్. కానీ నేను ఇలా వెళ్తుంటే లేకపోతే ఈ డ్రెస్ తోటి నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తే హ్మ్. నాకు ఇంటర్వ్యూ చేసేవాడు కాస్త నా అందాలను చూసి హ్మ్. నాకు ఉద్యోగం ఇచ్చేస్తాడేమో అనేది తప్పు. హ్మ్. నువ్వు పద్ధతిగా వేసుకో. కానీ దీనితోటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇప్పుడు ఏమవుతుంది, నిజంగా టాలెంట్ ఉన్నవాడో లేకపోతే నిజంగా నీకన్నా టాలెంట్ ఉన్న అమ్మాయో హ్మ్. అదే నీతో పాటు ఇంటర్వ్యూకి వచ్చి నువ్వు చూపించినంత అందాలు ఆరబోతే ఆవిడ చేయలేదు. హ్మ్. వాడు ప్రలోభపడి నీకు ఉద్యోగం ఇచ్చేసాడు అనుకో, ఈ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. హ్మ్. నీ ఇంటెన్షన్ నీకు నిజంగా ఇప్పుడు గోవాలో లేకపోతే చాలా చోట్ల బికినీలు వేసుకొని కూడా తిరుగుతుంటారు. హ్మ్. వాళ్ళందరూ కూడా అవతల వాడు నన్ను చూసి ఇది చేయాలని అనుకోరు చాలా మంది. అంటే మనాళ్ళు ఎవరు అలా చేయరు. ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి అది అలవాటు. వాళ్ళు ఆ ఇంటెన్షన్ ఉండదు వాళ్ళకి. హ్మ్. బట్ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరికీ హ్మ్. ఇలా నేను చేస్తే సొల్లు కరుచుకొని చూసేవాళ్ళు ఉంటారు. రాళ్ళేసేవాళ్ళు ఉంటారు. తిట్టేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ తెలుసు దీనికి ఏం పోయే కాలం. ఆయన శివాజీ అన్నమాట. దీనికి ఏం పోయే కాలం. ఇదేమన్నా అమెరికాలో పుట్టిందా? ఇక్కడే పుట్టింది కదా! వీళ్ళ అమ్మా బాబు లేరా? ఇలా వదిలేశారు హ్మ్. అనుకుంటారు అనే ఒక ఇది ఉంటది. హ్మ్. ఇది మన కల్చర్ కాదు. అది అమెరికా కల్చర్. వాళ్ళు అలా ఉన్నారంటే సరే వాళ్ళకి తెలీదు. హ్మ్. తెలియచెప్పడం మన బాధ్యత. ఇండియాలో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండండి హ్మ్. అని చెప్పడం. అది వదిలేసి వాళ్ళ కల్చర్‌ని మనం రుద్దుకోవడం. హ్మ్. ఇదే అనుకోవడం అనేది తప్పు. సరే నేనేమంటానంటే ఇలా రోడ్లు మీరన్నట్టుగా మోడర్న్ వేరు, వెస్టర్న్ వేర్ ఏసుకునే వాళ్ళని నేను తప్పు పట్టను. హ్మ్. వెళ్ళండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ ఒక తప్పుడు ఇంటెన్షన్ తోటి హ్మ్. ఒక అబ్బాయిని లైన్‌లో పెడదామనో, లేకపోతే వీళ్ళందరూ కూడా నా పాదాక్రాంతులైపోయి నేనేం చేస్తే ఏం చెప్పినా దానికి వింటారు. హ్మ్. లేకపోతే నేను షాప్‌కెళ్ళి నా అందాలు ఇట్లా ఆరబోస్తే నాకు రూ. 100కి వచ్చేది రూ. 90కి వచ్చేస్తుంది. ఇటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ తోటి చేసేవన్నీ తప్పులు అంటా నేను. హ్మ్. ప్యూర్‌గా నాకిది కంఫర్ట్ నేనేసుకుంటాను. దట్స్ ఓకే.